అన్న అంత మంచోడు, కానీ పిల్లల విషయంలో నేను ఈరోజు చెప్తా. నేను చాలా చిన్నోని, నేను పుట్టినో లేదో తెలియదు. అయితే ఫిబ్రవరిలో హోలీ కాన్వకేషన్ జరుగుతూ వచ్చినాయి. ఇది ఇంచుమించు 76, 77, 78 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాటలు. ఎప్పుడంటే ఇప్పుడు గుడారాల పండుగలని, అప్పుడు హోలీ కాన్వకేషన్లు వేరే. ఇప్పుడు ఏముంది, వి హ్యావ్ నెట్వర్క్, వి టు రీచ్ ఎవ్రీ ప్లేస్. తెలియని స్థలంలో కూడా ఏమవుతుంది, సువార్త వెళ్తుంది, న్యూస్ వెళ్తుంది. అయితే ఆ దినాలలో ఏం లేదంట, ఓన్లీ ఇది లెటర్స్, కాల్ కదా. ఆ దినాల్లోనే ఇంచుమించు 30,000 మంది 40,000 మంది వచ్చినారంట ఇక్కడ హోలీ కాన్వకేషన్. 3 రోజుల హోలీ కాన్వకేషన్ కాదు, 3 రోజుల వీబీఎస్ కాదు. ఎన్ని రోజుల వీబీఎస్? 10, 15, 12 రోజుల వీబీఎస్, 10 రోజుల హోలీ కాన్వకేషన్. ఈ దినాల్లో ఉన్నటువంటి సేవకులు లాంటి వాళ్ళు కాదు. ఆ దినాల్లో ఉన్నటువంటి సేవకుడు నిన్న ఎవరు అడుగుతా ఉంటే, అలా కొన్ని విషయాలు కాంప్రమైజ్ కావాలన్నా. ఏం కావాలా? నిన్న రాత్రి 2 గంటలకి ఈ మాట చెప్తా ఉన్నా. అంటే నేనేమనంటే, మీ నాన్న కూడా సేవకుడు. మీ నాన్న సేవకుడు. ఇప్పుడు మీ మందిరంలో 400 మంది ఉన్నారంటే కారణం ఏంటి? హీ నెవర్ కాంప్రమైజ్. ఎందుకు కాంప్రమైజ్గా ఎందుకు కాకూడదు? ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ మెసేజ్ ఇంటూ వచ్చినాం. ఎందుకు ఆమెను ఎత్తుకొని వచ్చిండు? ఎత్తుకొని కారణం ఏంటి? పెళ్లి చేసుకున్నాడు. పాపంతో పుట్టినటువంటి పిల్లలు కూడా ఏం చేసుకున్నాడు? తన పిల్లలు చేసుకున్నాడు. అయితే తనలో ఉన్నటువంటి పాపపు క్రియలు తిరిగి ఈయన సేవకు వెళ్తే ఈమెం చేస్తుంది? మళ్ళా పడ్డబడ్డది. మళ్ళీ ఏమైంది? అమ్మబడుతూ వచ్చింది. తన ఒక షోకి ఏమంటారు? షోకిన ఏమంటారు? తెలుగులో ఏమంటారంటే, తన ఒక అలవాటు, ఏమి అలవాటేనా? అలవాటు, తన ఒక ఏదో బిహేవియర్, తన అలవాటే ప్రవర్తన మార్చుకోలేకపోయింది, తిరిగి మాట్లాడలేదు. ఒకవేళ మనం స్ట్రిక్ట్గా లేకుంటే ఏమవుతుంది? అన్న దాంట్లో తప్పేం లేదన్నా. తప్పు లేదు, నిజమే, సంతోషమే. అదే నీ పిల్లలు మాటికి తప్పు చేస్తే ఊరికే ఉంటావు. గద్ది ఎందుకు గద్ది అలా? వాడు పెద్దవాడైనప్పుడు ఫ్రమ్ దే హీ నెవర్ స్లిప్ అప్, అంటే దాని నుంచి జారిపోడు, వాడు తొలగిపోడు. దాని కొరకు సేవకులైన మనం ఏం చేయాలి కదా? నేను మన చెప్తూ వచ్చాను రుచికి, మా అందరూ వాక్యం మీకు చెప్తారు. అయితే కొందరికి ఎట్టబోతుంది అంటే చిన్నగా పోతుంది. మీరు పక్కన మనము కదా, మనం ఎక్కువ మాట్లాడేదాకా ఏం చేయాలా? కూర్చోబెట్టి ఒక 4 మాటలు చెప్తే సరే. చిన్ననాటి నుంచి మనము ఎప్పుడో పూర్వీకుల నుంచి మన క్రైస్తవులైనా కూడా మనం రక్షింపబడినది ఎప్పుడు? నిజమా? అంతేనా? కరెక్టా? మనం రీసెంట్గానే రక్షింపబడినది. సరే, మేబీ 5 సంవత్సరాలు కావచ్చు, 6 సంవత్సరాలు, 7, 8, 10 సంవత్సరాలు కావచ్చు, కానీ మనం రక్షింపబడినది ఎప్పుడు? రీసెంట్గానే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ దినాలలో చాలా కఠినంగా ఉంటూ వచ్చింది. ఆయన కూడా వాళ్ళు శ్రేష్టమైనటువంటి సేవ చేసుకొని వచ్చారు. ఎవరు? రక్షించ 10 రోజులు ఏముంటుందంట? ఒక ఆయన ఎక్కడ రక్షింపమన్నాడు తెలుసా? అక్కడ నెయ్యి పోసి రుచి రక్షింపమన్నాడంట. తిన్న తర్వాత కింద ఏముంటుందంట? నూనెతో కాదు ఉండేది, దాంతో నెయ్యితో. దేవుడు గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. దేవుడు ఘనమైన కార్యములు ఆ దినాలలో. ఈ దినాలలో
సిద్ధము చేసుకోవాలా. అంటే గుడారాల పండుగ చేసిందని నేనేమి అంటాను, ఎందుకంటే అనేక మంది రక్షింపబడినారు, అనేక మంది బాప్తిసం తీసుకున్నారు, అనేక మందిని యేసుప్రభుని ఎరిగినారు, అనేక మంది ఈ యొక్క పవిత్ర ప్రార్థన సభల యొక్క సంతోషము అనుభవించినారు. ఇది నాకు లేదు. అయితే దేవుడు హోసన మినిస్ట్రీ ద్వారా ఏం జరిగింది, గొప్ప కార్యం జరుగుతుంది. మనం వాళ్ళని తక్కువ చేయడమే, కానీ నేను అనేది ఆ దినాల్లో కూడా ఏం జరుగుతూ వచ్చింది, దైవ సేవ జరుగుతూ వచ్చింది. ఒక బ్రాండ్గా నిలబడుతూ వచ్చారు ఈ యొక్క సమాజంలో. ఈ యొక్క ఫెలోషిప్, బాక్సింగ్ ఫెలోషిప్ ఎట్లా నిలబడినా బ్రాండ్. సరే, అయితే ఏదన్నా కానీ కుటుంబంలో ఇవన్నీ జరిగేదే. ఇప్పుడు మా కుటుంబంలో నలుగురు ఉన్నాం. నలుగురిలో మా పెద్దల మనస్తత్వము నాకుండదు, నా మనస్తత్వం మా రెండో అన్నకుంది. అంతేనా? ఇప్పుడు ముగ్గురు పిల్లలు మీకు, దివ్యాకున్న మనస్తత్వము నవ్వేకుండదు, నవ్వేకున్న మనస్తత్వము. నేను మాట్లాడుతున్నప్పుడు దివ్య చెప్పిన మాట ఏంటంటే, డైసీ ఏం చేస్తుందంట, అన్నీ నేర్చుకోవాలనుకుంటుందంట. అదే నవ్వే ఏదొస్తే అంత సార్. అంటే వాళ్ళ యోధి తప్పు లేదు, వాళ్ళ నైజం అంతే, వాళ్ళు అంతే. పెద్దగా అయిన తర్వాత ఏం జరుగుతూ వస్తున్నాయి, కన్ఫ్యూజన్స్, లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, చాలా విషయాలు. అందుకే వాటి అన్నింటిలో మనం ఏం చేయాలా, ఏమంటారు ఇంగ్లీష్లో, నర్లిఫై ఏమంటారు, మర్చిపోవాలా, దాన్ని విడిచిపెట్టాలి, మనకు అవసరం లేదు కదా. అయితే ఇది ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, గొప్ప దేవుడు మనం చెప్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట ఏమంటే, మనం ఏం చేయాలా, పర్ఫెక్ట్గా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, పాపం నుంచి తొలగిపోక ఏమవుతాం, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ స్మూత్గా పోతున్నారు అనుకో, పాస్టర్ ఏం చెప్పకుండా ప్రతిసారి మీరు ఆశీర్వదింపబడతారని టైం బ్యాడ్ ఉంటే ఏమైంది టైం బ్యాడ్ ఉంటే ఏదో ఒకటి తప్పు జరిగింది. తప్పు జరిగే లోపల ఏమవుతారు, పాస్ట్ మీద పడతారు. కానీ వాళ్ళ విశ్వాస జీవితంలో కృంగుదల చూస్తాం, ఏమవుతుంది, తప్పు అవుతుంది. కారణం ఏంది, మేము రోజు చర్చికి పోతున్నాం, రోజు మాకు వాగ్దానం ఇస్తుండ్రు, రోజు వాగ్దానం బట్టి మేము నడుచుకుంటున్నాం. అయితే వాగ్దానం ఏం కాలేదు. అయితే ఈ దినం ప్రభు మనం మాట్లాడే మాట కొంచెం చూసుకొని మనము బలలోకి వెళ్దాం, పరీక్షించుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం, John Gospel of John, 16th chapter, 33rd verse, 33 verse, 33rd verse. Okay, 16th chapter, 33rd verse. మనం చదువుదాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించును. లోకంలో మీకేముంటుందంట, శ్రమ. అంతేకాదు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన శ్రీధర తండ్రి, మొదలుచండి. దయగల దేవ, కనికరం గల దేవ, కృప చూపించేవాడా, వందనాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాళ్ళ దగ్గరకు వచ్చాను. దయ చూపించి కనికరించండి, కృప చూపించండి. నా దేవా, ఉదయకాల సమయంలో మాట్లాడుతూ వచ్చారు, కూడా మాట్లాడచ్చు. అయినా తండ్రి, మీ కృప కనికరం మా పట్ల వెళ్ళడం వచ్చాను. కృప చూపించుకునే ఆత్మతో నింపుము,
నీ రెక్కల చాటును మరుగుపరచు, కనికరించు. ఇంతవరకు మాతో ఉంటూ వచ్చారు, పాటలలో ఆరాధన వర్తమానంలో ఆరాధించి ఈ సమయంలో మీరు మాతో ఉంటారని నామతో విశ్వసిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క శ్రమలంట లోకానుభవంలో ఒక భాగం అంట. ఈ శ్రమలో ఏమంట? లోకానుభవంలో ఒక భాగం. శ్రమలు లేకుంటే ఏముండదంటే జీవితానికి మజా ఉండదు. ఏముండదు? మజా ఉండదు. మేము చాలా రోజుల క్రితం వినండి, బాగా కూర్చో వినండి. చాలా రోజుల క్రితము నేను ఫ్రెండ్స్ని కలిస్తే అంటే మన ఫెలోషిప్ వాళ్ళే అందరం కలిసి మాట్లాడుతూ ఉంటే నేను అన్న నీకేమైనా అలవాట్లు ఉన్నాయంటే, లేదు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచిది. నీకేమైనా అలవాట్లు ఉన్నాయంటే, నేను చిన్నప్పటి నుంచి. సరే నీకేమైనా అలవాట్లు ఉన్నాయంటే, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. సరే అంత బాగుంది. బాగున్న తర్వాత వినండి, ఏం జరిగిందంటే మాటలలో నేనేమన్నా నేను పరలోకం పోతాను రోజు, నువ్వు కూడా వస్తావు. అయితే నువ్వు నేను పక్కన నిలబడినప్పుడు దేవుడు నన్ను ఏమంటాడంటే, లోకంలో శ్రమను అనుభవించి వచ్చినటువంటి నా ప్రియ కుమారుడని నన్ను అంటాడు. నువ్వు వీడేం చేయలేదు, వీడేం చేయలేదు, దీనికి ఏం అలవాట్లేదు, దీనికి టేస్ట్ లేదు అంటారు. సరే అది కాదు, మన పుట్టుకతోనే పరిశుద్ధంగా ఉండి చాలా శ్రేష్టం. అయితే మేము ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు ఇట్లా అనుకుంటూ వచ్చాను. లోకములు ఏమంట? శ్రమలంట. అయితే ఏమంటున్నాడు? ఆయనను ధైర్యము తెచ్చుకొని మనం జీవించాలి. శ్రమలు మనిషికి కామన్ కదా. మా దివ్య అన్న దిగుతుంది పొడగలిగేట్లో మిట్టే మధ్యాహ్నం 1 గంటకు నడుచుకుంటా వస్తుంది. ఏంటి నేను నడుస్తానంటే వాళ్ళ నాన్న మంచోడు కాబట్టి కొన్నిసార్లు పిచ్చేసుకుంటాడు, లేకపోతే ఎక్కడో ఉన్నాడు అనుకో, ఆనే ఉండాలి కదా. అందుకని శ్రమలు, అది కూడా శ్రమనే, ఎండ కదా, అక్కడి నుంచి నడుచుకొని రావాలా, ఆ అనుభవంతో వెళ్ళాలా. ఈరోజు ఆ అనుభవంతో వెళ్తే రేపు ఇంకొకటి ఏదైనా కొంచెం దూరం వస్తే ఏం చేస్తావు? అప్పుడు ఇంత నర్సింగ్లో ఇదే పెద్ద విషయమా అని ఏం చేస్తావు? ధైర్యముగా. అయితే శ్రమలను ఓర్వలేనోడు ఏం కాడు, ముందుకు పోలేదు కదా. ఎగ్జామ్ నేను అటెండ్ కాదంటే డాడీ పోడు, నెక్స్ట్ క్లాస్ పోడు, పంపరు. ఎంత లవ్ ఉందని, ఎంత ప్రేమ ఉందని. అప్పుడు ఎప్పుడో దోస్తున్నారు, ఇప్పుడు అట్లా లేదు సేమ్ కదా. ఏం చేస్తారు? కూర్చోమ్మ నువ్వు ఇంకా సరే. అయితే ఈ యొక్క లోకం అనుభవంలో శ్రమలు ఒక భాగం అంట, మనుషుని జీవితానికి ఒక భాగము. ఇది తీరని పాట అంట. అంటే వాడు పుట్టిననాటి నుంచి చనిపోయేదాకా ఏముంటుంది వానికి? శ్రమలే తెచ్చుకున్నది. శ్రమలు మనమే. ఆరంభ దినాలలో మన పితరులైనటువంటి ఆదాము వారు ఏం చేస్తూ వచ్చిండ్రు? ఏం చేసిండ్రు? చేతులారా శ్రమ తెచ్చుకున్నారు. చేతులారా తెచ్చుకున్న శ్రమలే. అయితే ఆదాము శ్రమలు నీకు వచ్చినాయా? కదా. ఆదాముతో వచ్చినటువంటి శ్రమలని కూడా ఆ దినాల్లోనే కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసారు. అయితే ఇప్పుడు తెచ్చుకున్న శ్రమలని ఎవరి? చాలా మంది ఏమంటారంటే, నీ నరాల్లో ఏముందంట? పాపం ఉంది. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి రాలే. ఆదాం పాపము ఒక పండు తిన్నాడు. నువ్వైతే నేనైతే చెట్టు ఏరుడు కావాలంటే తూపుకొని పక్కన మట్టిది మొత్తం తిన్నాం. ఎందుకు ప్రతిదినం అంతా మాట్లాడుతున్నానంటే, శ్రమలు మనుషులకు సాక్ష్యం.
శ్రమలు రాకుంటే, ఎగ్జామ్ లేకుంటే మనం పైకి పోలేము. ఎగ్జామ్ లేకుంటే మన పరిస్థితి ఎట్లుంటుంది? ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. మంచి జీవితం జీవించము. మనము ఎగ్జామ్ లేకుంటే మన పరిస్థితి ఎట్లుంటుందంటే, మనము ఇప్పుడు బిడ్డ ఉంది, బిడ్డ నుంచి మనం పెద్దవాళ్ళు కావాలి. పెద్దవాళ్ళు అంటే అంతంతగా పైకి వస్తేనే నువ్వేమవుతావు? ఇంకా నేను చిన్న బిడ్డ లాకుండా అంటే జీవితకాలం నేను ఎవరు ఏం చేస్తారు? జోకర్గా చేస్తారు. అంతేనా? సరే, అయితే ఇక్కడ ఏం రాయబడుతుందంటే కొన్ని లేఖనాలు చూసుకుందాం. ఏమంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో డిటోనమీ 4th chapter 13th verse, 4వ అధ్యాయం 30వ వచనంలో ఏం రాయబడుతుందంటే, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినంలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల. ఈ సంగతులు ఏ సంగతులు? ఏ సంగతులు? శ్రమలు. ఎటువంటి శ్రమలు వస్తాయి? రోజు వచ్చే శ్రమలా? రోజు శ్రమలా? రోజు వచ్చే శ్రమలు వస్తాయి కాదు. మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మాథ్యూ గాస్పెల్ 24th chapter 21st verse. మనం అందరం కలిసి చదువుదాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడుతుంది అంటే, లోకారంభము నుండి ఇప్పటి వరకును అతి శ్రమలు కలగలేదు, ఇప్పుడు ఇక ఎప్పుడు కలగవు. అంటే లోకారంభం నుంచి ఏం జరగలేదంట? అతి శ్రమలు ఎప్పుడు కూడా కలగలేదు. సరే, మీ నాన్న మీకన్నా పెద్దోడు కదా? పెద్దోడు చిన్నవాడు? పెద్దోడా? సరే, మీ నాన్న ఎప్పుడన్నా కరోనా తీసినాడు కదా? ఏం చేయలే? ఎప్పుడు చూడలేమేమో. మా తాత మా జయనాన్నలు కూడా దాన్ని చూడలే. ఏం చూడలే? శ్రమలు. ఆ శ్రమలు చూడలేదు. ఆ శ్రమల గురించి మనకు తెలియదు. అయితే ఎటు వచ్చింది? కన్న కూతురు తగ్గితే దూరం తగ్గు అనే పరిస్థితికి వచ్చింది. ఎన్నో కష్టపడి, ఎన్నో మోములు పెట్టి ఎన్నో చోట్ల పోయి మగపిల్లోని కంటే ఆ మగపిల్లోడు తగ్గుతా అంటే, అన్నా వీడు తగ్గుతున్నా మాకు భయం లేస్తుంది అన్నది ఒక ఆమె. ఓకే, ఏమైంది? ఎందుకు? భయం వచ్చింది మనుషులకు, శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, బాధలు వచ్చాయి. అప్పుడు కలుపు లేదు ఇక మీదట అది అందుకే ఇక్కడ ఏం రాయబడుతుంది? 24వ అధ్యాయం 21వ వచనంలో, లోకారంభము నుండి ఇక ఇప్పటి వరకును అటు శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడు కూడా ఏం కావు, అటు శ్రమలు రాలేదంట. అందుకే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏం రాయబడుతుంది? అప్పుడు చదివినాం కదా, లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి. దేవుని రక్షింపబడి బలలో పాలు పొందేటోళ్ళు, లేకుంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మన జీవితంలో శ్రమలు ఖచ్చితము. అవి ఎవరు కూడా ఏం చేయలేరు, తీసివేయలేరు. అవి ఎవరు కూడా కడగలు, అవి పోవు మన నుంచి. అందుని బట్టి ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నా. శ్రమలు వచ్చినప్పుడు భయపడుతున్నావా? శ్రమలు వచ్చినప్పుడు వేదన పడుతున్నావా? శ్రమలు వచ్చినప్పుడు ప్రభు నుంచి దూరంకి వెళ్తున్నావా? శ్రమలు దేవుడే చెప్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు, లోకములో మీకేమొస్తాయంట? శ్రమలు వస్తాయి. శ్రమలు సహజమే. అయితే శ్రమలు చూసి పారిపోతున్నావా? నిన్న మాట్లాడుతూ వచ్చా. పౌలు గారు అంతగా 14 పుస్తకాలు రాయాలా, అనేక చోట్లపై దేవుని సువార్తను ప్రకటించాలా, తన సాక్ష్యం చెప్పాలంటే కారకుడు ఎవరు కారకుడు? బర్నబా కదా. అయితే ఒక శ్రమ గురించి తాను వెళ్ళిపోతూ వచ్చాడు. అయితే తన మీద తప్పులేదు, మనం వేయలేము. తన సేవ మనం ఇంత కూడా చేయలేదు. ఏం శ్రమ? మనం ఎక్కడికి పోదాం? రోమాకి వెళ్దాం. రోమాలో ఏముందంట? మనల్ని పట్టబడతాం, మనకి చెరసాలు వేస్తారు. మనము అక్కడ చెరసాలు వేస్తే నేనేం చేస్తా? చెరసాల నుంచి బయటకు వస్తా.
నాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? అక్కడ రోమా అంపైర్ దగ్గర అందరు ఉన్నప్పుడు నాకు ఛాన్స్ దొరుకుతుంది. నేనేం చేస్తా? స్వార్థ ప్రకటిస్తా. సామాన్యమా? అది కాదు. అందుకే బర్నబా వెళ్ళిపోతూ వచ్చారు. లోకంలో మీకు శ్రమలు. ఇంకే తర్వాత మాటలు మాట్లాడుతుంటే దాని తర్వాత ఎవరు కనపడలే? బర్నబా ఇంకా కనపడలే. అంత పౌలే ఉండేది. తెచ్చింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? పౌలును. బర్నబానే తెచ్చింది. అయితే ఇప్పుడు ఎవరు లేరంట? బర్నబా లేరు. అయితే అపోస్తలుడైన పౌలుతోటి ఎవరు? పౌలు, సీలలు. వాళ్ళు ఎంత బాగుంటూ వచ్చారు, దేవుని సేవ చేస్తూ వచ్చారు, ఆఖరి వరకు ఉంటూ వచ్చారు. సరే, అయితే లోకంలో మీకు శ్రమ. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 14th చాప్టర్, 14వ అధ్యాయం 22వ వచనంలో తొందర చూసుకుందాం. శిష్యుల మనసులను విశ్వాసమందు నిలకడగా ఉండి ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఏం చేయాలంట? దేవుని రాజ్యంలో పోవాలంటే అనేకమైన శ్రమలు అనుభవించాలి. ఎందుకు? దేవుని రాజ్యంకి వెళ్ళాలంటే అంత సామాన్యమైనది కాదు. యేసయ్య అక్కడ ఉపవాసం ఉంటే సాతానుడు ఏం చేస్తాడు? ఆయనను ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటాడు. దేవునికి వాడు సాతాను వదలలేదంటే నువ్వు నేను వాడి ముందేట ఎర్రసీమ కూడా కాదు, మనం ఎట్టాట అది చిన్నది నల్లసీమ వస్తుంది అందరి కన్ను. కరెక్టా? ఎవరైనా కొడతారు దాన్ని. ఎవరైనా దాన్ని ఏం చేయొచ్చు? ఎర్రసీమలకు పోరు. ఎందుకు పోరు? అవి తోచి ఆలోచాయి కుర్చీ కదా. ఎర్రసీమలు కాలు పెడితే ఏమి చేస్తాయి? కుట్టి ఇంత లాభ అయిపోతాయి కాళ్ళు. అదే పాపం నల్ల సీమలు చిన్నలు ఉంటాయి, వాటి మీద కాలు పెట్టిన కూడా ఏం చేయవు, ఏమనం. వాటికన్నా హీనమంట. అందుకే దావీదు పాపం యాకోబు ఏమంటాడు? అయ్యా నేను పురుగు వంటి వాడను. ఎవరంట? పురుగు. సరే, అది పక్కన పెడితే ఇక్కడ ఏం రాయబడుతుందంటే ఏమొస్తాయంట? అనేక శ్రమలను అనుభవించి మనకు దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అనేకమైన శ్రమలు అనుభవించాలి. మూడోది మనం ఇంకొక మాట చూస్తే రోమిలకు రాసిన పత్రిక, తొందరగా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. అంటే ఓర్పు ఏం చేస్తుంది? దీనికన్నా ముందు చెప్తూ వచ్చాను. దివ్య ఎండ ఇది మలమల వాడు ఎండలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఓర్పు ఏం చేస్తుంది? ఆ శ్రమను ఇష్టపడుతుంది. ఆ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏముంది? పూర్తిగా మా అంటే ఎంతసేపు? ఒక అర్ధగంట నడుస్తామా? 15 నిమిషాలు, అర్ధగంట నడుస్తాం. తర్వాత ఫుల్ డే ఇంట్లో ఎట్టుంటాం. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే ఓర్పు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయండి. ఎరిగి శ్రమలు ఏం చేయాలా? అతి ఆశతో మనం వచ్చినట్టయితే ఏమవుతుంది? ఇంట్లో ఫుల్ కోల్డే, చల్ల నీళ్ళు దాకా ఏం చేయాలి? ఇంకా కడుపు కింద పడి తిని అనుకోవడమే. నిజమే కదా? ఒకవేళ ఆడే కూర్చుంటే నాన్న వచ్చేటప్పుడు దాకా ఏం చేస్తాడు? దిక్కులు చూడడం, దిక్కులు నాన్న వస్తాడు. నాన్న ఆడొచ్చాడు, నాన్న ఇంకొక బాడీకి పోయింటాడు అన్నం కదా. ఒకవేళ సర్లే ఈయనే అన్నం దొరికిందని బాడీ క్లోజ్ చేసుకొని వస్తే ఏం దొరకదు. సరే, ఎందుకు చెప్తున్నా అంటే శ్రమ ఏం చేస్తుంది? మిమ్మల్ని ఓర్పుకు తెస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? ఆ స్థలంకు చేరుతాం. ఆ స్థలంలో వచ్చిన తర్వాత ఏముంది? ఆడ చల్లగుంటుంది, హ్యాపీగా. అందుకే లోకంలో మనకి ఏమున్నాయంట? శ్రమలు ఉన్నాయి. అది ఎటువంటి శ్రమలు అంటే మన అనుషాలకు వచ్చిన శ్రమ అయితే మరి ఎన్నని వాళ్ళ జీవితంలో వినని ఎరగని శ్రమలు. 30 సంవత్సరాలు తోడుకున్నాడు, రేపు పొద్దునే లేడు. అంతేనా?
సారీ మా ఏం లేడు. ఎప్పుడన్నా అయిందిరా? ఎప్పుడైనా వాళ్ళ హృదయంలో ఆలోచన చేయండి. ఎప్పుడైనా తలచిందిరా మా తమ్ముడు 30 సంవత్సరాల తర్వాత నాతో ఉండడని? అంటే కరెక్ట్గా ఇక్కడ రాయబడ్డది, మీకు వచ్చిన శ్రమలు రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వచ్చేది ఏంటి? క్రొత్త శ్రమలు. దాని తర్వాత వచ్చిన శ్రమలు ఇంకా ఎన్ని దాన్ని చెప్పుకోలేనటువంటి శ్రమలు. ట్రావెలింగ్, ఆ ట్రావెలింగ్, పిల్లలు పాలేక ఎక్కడెక్కడన్నా హాస్పిటల్ చూపించడము, తెలియక ఒక హాస్పిటల్ చూపిస్తే వాడు ఒక దరిద్రుడు ఏం చేసిండు? మెడిసిన్ ఇచ్చిండు, దాని డేట్ అయిపోయింది. మేము అడవుడు వేసేసినాం పిల్లలకి, బిడ్డకు. మళ్ళీ ఇంకోసారి తీసుకోకపోతే వాడు పర్లేదు క్యాజీ మూజీ, వాడికి ఇంగ్లీష్ కూడా రావట్లేదు. వాడు ఒక డాక్టర్, వాడు ఇంజెక్షన్ ఇచ్చిండు పిల్లలకి, అది హై డోస్ ఇంజెక్షన్. ఎట్లాంటి పరిస్థితుల్లో పరిగెత్తుతూ వచ్చినామంటే మాకు అనుభవంతో వెళ్తూ వచ్చాము. మరి ఎన్నడూ చూడని శ్రమలు. కరెక్టా? ఇజ్ ఇట్ రియల్? ఎప్పుడు చూడలేదు. తర్వాత ఆకలి అంటా ఉంటే రోడ్లో ఎక్కడనో ఆ పాతాళమో లేకపోతే ఏమన్నమో తీసుకొని పిల్లలు తినిపిస్తే పిల్లలకి ఏమైపోయింది? ఫుడ్ పాయిజన్ అయిపోయింది. చావు బతుకుల మధ్యన అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అదొక శ్రమ. ఊరిలో ఎక్కడుందో హాస్పిటల్లో, అదొక శ్రమ. వాటి మధ్యన ఇంకొక శ్రమ ఏంటంటే మీరు ప్రార్థన చేయొద్దండి. ఇంకొక శ్రమ. మా ఇంట్లో మేము మీకు ఆశ్రయం ఇచ్చాం, మీరేం చేయొద్దండి, ప్రార్థన చేయొద్దండి. చేసేటట్టయితే మీరు వెళ్ళిపోండి. తోడబుట్టిన వాళ్ళే, చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళే ఏం చేసిండ్రు? బయటికి వెళ్ళిపో అన్నారు. సారీ కదా, అంతేనా? కొత్త శ్రమ అంటే వాళ్ళు ఎప్పుడైనా అంటున్నట్టు కూడా తెలియదు. సరే, ఇవన్నీ శ్రమలు చూసుకున్నప్పుడు ఆ ఓర్పు ఏమైతే ఆ రోజులలో ఓర్చుకున్నారు, ఆ రోజులలో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు కొంచెం సమాధానంగా ఒక ఇంట్లో ఉంటున్నారు. మేబీ ఆ శ్రమలు ఇంకా ఏం కాలేదు, తీరని పరిస్థితులు అవి ఇంకా సాల్వ్ కాలేదు. అయితే ప్రభు ఏం చేసిందంటే వాళ్ళ మీద ప్రేమ చూపించి ఒక స్థలంలో ఇప్పుడు సమాధానంగా ఉండరు. దేవునికి స్తోత్రం, ఆయనకి మహిమ కలుగును గాక. దాంట్లో ఎవరి కూడా ఏం లేదు, ఎవరి ప్రమేయమా ఎవరి ప్రమేయం లేదు, ఎవరి హెల్ప్ లేదు, కేవలం దేవుడు తన కృపను బట్టి. సరే, ముందుకు వెళ్దాం. మొదటి దశలోనికలు రాసిన పత్రిక. అన్నయ్య ఏంది? యేసు ప్రభువుని నమ్ముకొని మేము బాప్తిసం తీసుకుంటే మీకు ఖచ్చితంగా శ్రమ వస్తుంది అంటాడే. ఏంది పరిస్థితి అన్నది 3వ అధ్యాయము 2-4. ఈ శ్రమల వలన ఎవడును కదలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితే కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగరా. ఎట్టి శ్రమలంట? ఇటువంటి శ్రమలను అనుభవించడానికి మనము వి చూజర్ పీపుల్. ఎందుకు చెప్పండి? సరే, ఒక ఎగ్జాంపుల్ వేరే వద్దు. మనం ఆదాము బాగున్నాడు, ఆవులు మాట్లాడుతున్నాయి, పులులు మాట్లాడుతున్నాయి కదా, ఖడ్గ మృగాలు మాట్లాడుతున్నాయి, దాని తర్వాత రైనోసారస్, దాని తర్వాత సింహాలు మాట్లాడుతున్నాయి, కొండ శిలువలు మాట్లాడే మదం పాడవా అంటున్నాయి. ఏం చేసేది? అతిక్రమమే పాపం వలన వచ్చి జీతము. తాను ఏం చేసినట్టు శ్రమ తెచ్చుకున్నాడు. తను కూడా ఎప్పుడో చేసిన పాపములు మనతో ఏమైనా నీ పాపము నిన్ను వెంటాడుతూ వచ్చినాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. అందుకే ఈ యొక్క తెస్సలోనిక రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే,
ఈ శ్రమల వలన ఎవరును కదిలింపబడుకుంటున్నట్లు. ఏ శ్రమలు? ఇప్పుడు వచ్చే శ్రమల వలన ఎవరు కూడా ఏం కాకూడదు, నెవర్ మనం కదిలింపబడకూడదు, షేక్ కాకూడదు. అందుకే ప్రభు మనతో ముందే చెప్పిండు, ఏమన్నాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య మీకు ఏమొస్తాయంట? శ్రమలు కలుగును. శ్రమలు అనేది కామన్, నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఇప్పుడు పుట్టిన మా జాబీ గారికి ఇప్పుడు ఒక శ్రమ వచ్చింది, వాడు బయటకు కదా, మనకి టైం లేదే. అప్పుడే పుట్టిన బేబీ కూడా ఒక శ్రమ అయ్యింది. డాక్టర్ ఇంకా కాలు పట్టుకొని ఎత్తి ఏం చేస్తాడు? కొట్టకుంటే ఇంకా ఘోరం ఏంటంటే, అన్ని రోజులు అమ్మ కడుపులో హ్యాపీగా ఉండి అమ్మ తింటూ అమ్మతోటి ఉంటూ ఆ కడుపులో బాగా తిరుగుతున్నప్పుడు ఒక రోజులో బయటికి తీసి అమ్మకు వానికి సంబంధం లేకుండా కట్ చేసేస్తారు. నిజమా? నీకు అటు శ్రమనా? లేకుంటే రేపు నుంచి వాడు అన్నం తినలేం లేదు, రేపు నుంచి వాడు ఏం చేయాలా? మర్యాదగా, లేకుంటే వాడు ఏం తింటాడు? ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఊరికే ఉంటుంది, అది నోరు లేదు. సరే, శ్రమలు ఎటు వచ్చినాయి? అది మనకు మనుషునికి సహజమే. అయితే దేవుడు ప్రభు ఇది మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మీకు శ్రమలు వస్తాయి. మరెన్నడూ ఎరగనటువంటి కడుపులో ఉన్నటువంటి శిశువుకు కొత్త శ్రమ అయింది. అమ్మ పాలు వాడు తాగాల్సిందే. మరెన్నడూ ఎరగనటువంటి కడుపులో ఉన్నటువంటి శిశువుకు అమ్మ పేగును వాని పేగును ఏం చేసిండ్రు? అమ్మను కుమారుని దూరం చేసిండ్రు. మరెన్నడూ ఎరగనటువంటి మనకు కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలతో ఎట్లా బయటపడాలి కూడా కొన్నిసార్లు తెలియదు. అయితే ప్రభు ఇది మాట్లాడే మాట ప్రకటనలో 2వ అధ్యాయం, అక్కడ కూడా రాయబడింది. 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే, రెవల్యూషన్ 2nd చాప్టర్ 9th verseలో, నీ శ్రమలో దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణని నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఏం చేయొద్దంట? కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ దినాలలో. హెబ్రోన్ ఫెలోషిప్, దాని తర్వాత సిలోహి పెంటెకోస్ట్ చర్చిలో. ఈ చర్చిలను కొందరు చర్చిలు ఇష్టపడరు, కొందరు విశ్వాసం. ఎందుకు? వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళ జీవితం పర్ఫెక్ట్, వాళ్ళ నడవడిక పర్ఫెక్ట్గా ఉండేదానికి ప్రయత్నం. నిన్న ఒక వాక్యంతో గద్దింపబడుతూ వచ్చాను. ఏమి? మనుషుడు పాపం చేస్తే ఎవరు తీర్పు తీరుస్తాడు? వినండి, ఆగిస్తున్నా. మనిషి పాపం చేస్తే ఎవరు తీర్పు తీరుస్తాడు? దేవుడు తీర్పు. దేవునికే పాపం చేస్తే, దేవునికే వ్యతిరేకంగా పాపం చేస్తే ఏం జరుగుతుంది? ఎవరు తీర్పు తీరుస్తారు? అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, ఆత్మను ఆత్మకుడి. నిజమేనా? అందుకే ఇక్కడ ఏం రాయబడుతుందంటే, శ్రమలకు భయపడద్దు. దానికి ముందు ఉంది. అందుకే నేను చెప్తా పోతున్నా. 7వ అధ్యాయం 14వ వచనం, అదే రెవల్యూషన్ 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందంటే, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అంతటా ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను వదులుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఎటు వచ్చిందంట? మహాశ్రమలు అనుభవిస్తూ వచ్చారు. గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళు ఏమి ఉతుక్కొని వచ్చారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించు పిల్లలారా, ప్రభు దిన మాట, శ్రమలు మనకు వస్తాయి. ఎందుకు ఈ మాట ప్రభు దిన మాట్లాడుతుంది? ఒకరోజు మందిరం కట్టుకున్నది, చాలా చక్కగా కట్టుకున్నది, చాలా కష్టపడినాం. ఇంచుమించు 3.5 లక్షలు ఖర్చు చేస్తూ వచ్చాం. మా ఆధార్ కార్డులు, మాకు పాన్ కార్డులు అన్ని ఆంధ్రకు మార్చుకున్నాం. మేము ఇక్కడ వాళ్ళు కాదని ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోతూ వచ్చాం. గవర్నమెంట్ చేంజ్ అయింది. ఒక రాత్రి ఏం లేదు, మందిరం లేదు, ఒక్క సామాను కూడా తీసుకోలేదు. నా ప్రభుకి గుళ్ళేది తొక్కింది.
ఏం లేదు. ఒక చిన్న సామాన్ కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి అక్కడ కట్టెలు తీసుకుంటామంటే వద్దులేదు అనేసి కట్టెలు కూడా తునకలు కొన్నిసార్లు చాలా బాధ అవుతుంది. ఎందరో ప్రేమించి ఇచ్చిన డబ్బులు మా శ్రమ ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ శ్రమ కాలిపోలేదు. నాకు చాలా బాధ. మందిరంలో పండుకుంటాం కానీ ఎంతో కష్టము, ఎంతో బాధ, ఎంతో వేదన. ఆ జిల్లా తట్టుకోలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది చాలు. అనేక మంది మమ్మల్ని పైన చూస్తారు కానీ లోపల ఎంతో బాధపడుతూ వస్తాం. సరే, శ్రమలు ఖచ్చితం, శ్రమలు ఖచ్చితం. శ్రమలు అనుభవించుకుంటే నీ జీవితం ఏం లేదు. యు నెవర్ ఏం కాలేవు. మీరు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ, పిల్లల ఆరోగ్యమే పాడు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు చాలాసార్లు రాత్రులలో నానా తలనొప్పి వస్తే తలంచుకొని దూరం వెళ్ళి కూర్చుంటారు. మా వల్లనే కదా. అయితే శ్రమలు ఏమంట సాక్షి. సరే, దేవునికి స్తోత్రం. మనదేం లేదు అక్కడ. ద్వితీయోపదేశకాండం 4:31 నీవు పైన ఏం రాయబడుతూ వచ్చింది? ఈ సంగతులని నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాటలు వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోలేదు. ఏం చేయలేదంట? మర్చిపోలేదు. అందరు చేయగలుగుతూ వచ్చారు. నేను అనుకున్నా నాకు సేవా జీవితము క్లోజ్. ఎంత ఖర్చు చేసినా 4 లక్షలు. ఇప్పుడు కూడా మేము ఆంధ్ర నుంచి ఇంకా చేంజ్ చేసుకోలేదు. చీపోలేని గమనైపోయినా ఏంటి చాలామంది. అయితే మా ఇంట్లో నన్ను ఇంకా సపోర్ట్ చేసిందంటే మా అన్న నా దగ్గరకు వచ్చి 4 లక్షలు కదా పోలే ఏంది ఏం పెద్దయ్యా. మా అక్క ఒకరోజు ఫోన్ చేసింది. నాన్న ఇష్టం అంటే మేము చాలా ఫ్రీగా ఉంటాం. బాగున్నా అంటే నువ్వు బాధపడుతున్నావు. ఎందుకు బాధపడటం లేదు కదా. 3.5 లక్షలే కదా మళ్ళీ సంపాదించుకున్నాం. 4 లక్షలే కదా. బాధపడుతున్నా ఏం కాదు. నువ్వు భయపడద్దు. నువ్వు నీ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవద్దు. నేను ఎవరికి చెప్పుకోలే. ఈరోజు ఏదో సందర్భం వచ్చింది కాబట్టి బాధపడ్డా కానీ ఇంతవరకు బాధపడను. ఎందుకు బాధపడనంటే నేను బాధపడిన దేవుడిని నేను దుఃఖపరచను. అందరూ సపోర్ట్ చేసిన కుటుంబంలో అయితే దేవుడు గొప్పవాడు, ఆదరిస్తూ వచ్చాడు. మరి ఓడిపోలేదు. మేము నన్ను డానియల్ అన్నాడు, బ్రదర్ నీ ప్లేస్లో ఎవరన్నా మేము ఇప్పుడు లోపల ఏమైపోయాలో చేయగడుకోలేదు. తలనొప్పి సేవ ఇది. చాలామంది నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఒక సేవకుడు నన్ను ఒక మాట అన్నాడు, దేవుని చింతం ఉందో లేదో వచ్చి సేవ నేను అన్నా. ఒకటే మాట అన్నా, బ్రదర్ నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో సంపాదించిపోతే ఆ మందిరంకి వచ్చి సేవ చేస్తున్నాం. మేము ప్రతిరోజు తొక్కబడతాం. ప్రతి వారము నేను వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు ఇటు చూస్తూ ఉంటాంటే ఏదో ఒక ఆత్మ వస్తుంది లోపలికి. కొత్తలు ఎవరైనా వస్తారు, చూస్తుంటే ఎవరు చూస్తుంటే లోపలికి వస్తారేమో ఒక ఆశ. నీ సేవ నా సేవ చాలా ఎటుంది సమానం కాదు. నీకు ఆల్రెడీ ఒక్కొక్క సంపాదించిందని నువ్వేం చేస్తున్నావు? సేవ చేస్తున్నావు. ఈ సేవ అది కాదు, అంత ఈజీ కాదు. పో మేము గర్వంగా మాట్లాడినో లేదో లేదు కానీ చాలాసార్లు ఇక పరిస్థితులు. అయితే ఏం రాయబడింది? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోలేదు.
మర్చిపోలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే కాపాడుతూ మంచి సమయంలో 24 తొందర చూసుకొని ఆయన తీసుకున్నాం. దయచేసి క్షమించండి, సమయం అయిపోతుంది, క్షమించండి. కొంచెం సమయాలు 24 అధ్యాయం 1 Samuel 24 chapter 14-15 వరకు తొందర చదవండి మీరు కూడా. 24 అధ్యాయం 14-15 వచనాలు. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాటిని తరచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక అనెను. సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యం ఆడెను. ఇప్పుడు ఏం చేస్తుందో, నేను ఎటువంటి వాడిని అంట, మనము చచ్చిన మిన్నల్లి వాడి అంటే నలిపేస్తే నల్లి తెలిసి ఎప్పుడైనా పుట్టిన దేశం ఎర్రగా ఉంటాయి నల్లులు కొడితే రాత్రి ఏం చేస్తే కొడతా ఉంటాయి. ఈ చీరలలో ఉంటాయి, చెక్క చీరలలో కూర్చుంటే మొత్తం కొడతాయి. అయితే దేవుని వాక్యం ఇక్కడ రాయబడతా ఉంది, ఏమి మిన్నల్లి వంటి వాడిని ఏంటి తీర్పు ఇక్కడ ఒక మాట, నిర్దోషిగా తీర్చుగాక, నీ వశము కాకుండా. లేకుంటే ఇక్కడ ఏం రాయబడుతుందంటే యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చుగాక, ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్పు తీరుస్తాడు. దావీదుతో చెప్తూ వచ్చాడు. అంతేకాదు 103:17 వచనంలో, కీర్తనలు 103:17 వచనంలో నిరంతరం నా పక్షాన నిలుచున్న దేవుడు. శ్రమలు సహజమే, అవి ఖచ్చితంగా రావాలి. వెన్ ప్రాబ్లమ్స్ కమ్, మనం ఏమవుతాం, వి గ్రో అప్, మనం పైకి ఎదుగుతాం. మనకు ప్రాబ్లం రాకుంటే ఎక్కడున్నాలో అక్కడనే ఉంటాం కదా. ప్రాబ్లం రాకుంటే, శ్రమలు రాకుంటే, ఈ మందిరము వచ్చి చూసినప్పుడు అయ్యో ఎందుకన్నా తీసుకున్నా, మనం ఎంత ఇది అంటే అబ్బా స్థలం దొరికింది ప్రభా, ఎంత మంచి స్థలం దొరికిందని మందిరం చూడకుండా ఏం చేసిన, అడ్వాన్స్ ఇచ్చేసిన. అది ఎంత 500 కాదు, డైరెక్ట్ 10,000 ఉన్న జోబులు అంత డబ్బులు ఇచ్చేసిన. దాని తర్వాత బాధపడుతున్నా ప్రభా ఎంత పరిస్థితి. 20,000 అనుకొని ఆరంభించిన పని 50,000 ఏమైంది, ఎక్కడి నుంచి తెచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చేస్తూ వచ్చానో ఇప్పుడు కూడా నాకు తెలియదు. అయితే దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. దేవుడు ఇక్కడ నిరంతరం నిలిచి నా పట్ల ఉంటూ వచ్చాడు. ఎటువంటి ప్రేమ అంటే మనం చూసినప్పుడు 108వ కీర్తన 4వ వచనం ఏం రాయబడుతుందండి, చదవండి. ఒకళ్ళు 108 చదవండి, ఒకళ్ళు 119వ కీర్తన 64 చదవండి. 108వ కీర్తన 4వ వచనం ఒకళ్ళు చదవండి. For thy mercy is great above the heavens, and thy truth reacheth unto the clouds. ఏమి, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘముల కంటే, కృప ఆకాశము కంటే ఎత్తైంది. నేను శ్రమల పాలైనప్పుడు ఆ కృప ఏం చేసింది, నన్ను జ్ఞాపకం చేసుకున్నది. 119వ కీర్తన 64 వచనం చదవండి. 119:64 ఏం రాయబడింది, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టెలను నాకు బోధించుము. చూడండి, ఆయన కృపతో భూమి నిండి ఉన్నదంట. అంతేకాదు విలాపవాక్యంలో రాయబడుతుంది, ఆయుష్ను పెంచుతూ వచ్చాడు. నేను అనుకున్నా ఈ శ్రమలతో ఏమైపోయింది నా జీవితము, ది ఎండ్ అయిపోయింది. అయితే ఏం చేసిండు, ఒక చోట యోబులో రాయబడుతుంది, ఆశ విడిచినను అతడు తిరిగి బ్రతుకును. అందును బట్టి ఈ యొక్క సమయంలో మనల్ని మన్నించి క్షమించి మనకు తీతులు రాసిన ప్రకారంగా రక్షణను దయచేస్తూ వచ్చాడు, రక్షణ ఇస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. ఓ విశ్వాసి, ఓ దేవుని ప్రజలారా, నీకు శ్రమ వచ్చినప్పుడు పరిగెత్తుతున్నావా, శ్రమ వచ్చినప్పుడు పారిపోతున్నావా, దేవుని నుంచి దూరంగా అయిపోతున్నావా? శ్రమలు ఈ లోకంలో సహజమే, కొత్త శ్రమలు వస్తాయి.
అవి అసలు మనకు తెలియదు కూడా కదా. మేము స్వార్థకి వెళ్తే ఒక చోట యూత్ మీటింగ్, మరెన్నడూ ఎరగనటువంటి స్థలం, అక్కడ యూత్ మీటింగ్ జరగాలి. అక్కడ యూత్ మీటింగ్ జరిగితే ఆ మందిరంలో అంట 2-3 కూర్చుంటారంట, అది కొడుకులు కూతుర్లే. అయితే ఆ రోజు యూత్ మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ఇంచుమించు 80 మంది వచ్చింది యవనస్తులు. 10 నిమిషాలు కూర్చుంటారంట. 2 గంటలు మాట్లాడితే 2 గంటలు కాలు కూడా దాపుకుని దానికి భయపడి కూర్చున్నారు అందరూ. చెప్పిన బాగా కూర్చోండి, నేను మీ ఫ్రెండ్ లాంటి. అయితే భయపడుతూ దేవుని వాక్యం విన్నాను. సాధారణ ఊరికే ఉంటుందా, పట్టుకోవడం నా కుటుంబాన్ని ఇప్పటికీ మేము రాత్రులలో బాగుంటాం. ఎప్పటికీ ఎవరికి చెప్పుకోలేదు. సేవ అంటే ఊరికేనే కాదు, ఈజీగా పోతుంది. చాలా కష్టం. అంత కష్టంలో సేవ చేస్తే సాధారణకే ఉంటాడా, మరి ఎన్నడూ ఎరగనటువంటి పొందల. 9వ తరగతి దాకా బాగుంది, 10వ తరగతిలో రోజు తలనొప్పి, ఇప్పుడు కూడా తలనొప్పి. భయపడి కూర్చోండి. ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పలేదు, గట్టిగా అసలేదు, ఏం చేయలేదు. చాలా బాధపడి ఒక్కరు ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎవరికి చెప్పలేదు. చాలా గర్వకాలం కాదు, కానీ శ్రమలు చాలా మంది ఏమేమో మాట్లాడతారు. నాకు ఇంకా సంతోషం. నేను ఆ వ్యక్తి నన్ను మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషపడుతూ వచ్చాను. నేను తిరిగి మాట్లాడేటప్పుడు పరిగెత్తుకొని పోతా ఉన్నాను. వాళ్ళతో ఉన్నటువంటి, వాళ్ళతో సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, మనం మా తోటి సేవ చేయాలా, మనం అందరం కలిసి సేవ చేద్దాం, మళ్ళీ ఉంటుందన్న మీ లాంటి మాత్రం ఉంటారంటే లేదు, ప్రార్థన చేయాలి. ఒక రోజు వచ్చి నేను ఏం చేస్తాను మీతో కలుస్తాను, మాతో సేవ చేయవచ్చి మనం కలిసి సేవ చేద్దామంటే లేదు బ్రదర్, కొన్ని రోజులు ఏం కావాలా, నేను నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? సేవ ఏంటను. మీతో వచ్చి కలిసింది అనుకో, మీరేదో నేర్పిస్తారు, అంతే కదా. ఇప్పుడు కారు నేర్చుకోవాలా, బాగా నేర్చుకున్నాను కారు నేర్చుకుంటే ఎక్కడ గేర్ వేయాలా, ఎక్కడ బ్రేక్ వేయాలా, ఎక్కడ ఏం చేయాలా అని నేర్పిస్తారు. అదే వాడు కూడా రాదు, మనకు కూడా రాకుండా, అంటే వాళ్ళకి రాదని నేను అంటాం లేదు, కానీ నేను ఇంకా ఏం కాదా, ఐ షుడ్ ప్యూరిఫై. నేను ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. అందుని బట్టి ఈ శ్రమలు నన్ను ఏం చేసినాయి, దాంట్లో ఒక డేట్ ఉంది. ఈ డేట్లో దైవ సేవకుడు వాక్యం చెప్పాడు. చాలామన్నా జూలై 30వ తారీఖున మా కుమారుని బర్త్డే అనుకుంటే నెక్స్ట్ వారం నుంచి ఎవరు రాలేదు మందిరానికి. ఎందుకు రాలేదు? 1 గంట ఎక్కువైంది వాక్యం. అయితే ఏమైందంట, 1 గంట. బ్రదర్ రాత్రి 1 గంటకు ఫోన్ చేసి, అన్నకు ఫోన్ చేయాలా, 1 గంట 5 గంటలకు అన్నకు ఫోన్ చేయి. మా భార్యకి ఏమొచ్చింది, దయ్యం వచ్చింది, మా భార్యకి ఇది వచ్చింది, మా పిల్లలకి ఇది వచ్చింది, అన్నకు ఫోన్ చేయి. అప్పుడు మనకు అంత సీన్ లేదు, ఎందుకు దయ్యాలు గేయాలతో అంత మనకు అంత అనుభవం లేదు. ఆ రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తే పిలుచుకొచ్చి కూర్చోబెట్టి, నా బిడ్డ వేరే ఇక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేసి దినాలు ఉన్నాయి. ఈరోజు బాగుపడి వెళ్ళి కదా. ఆయన ఎంతసేపు చెప్పి వాక్యము, 1 గంట ఎక్కువ చెప్తే నెక్స్ట్ నుంచి రాలా, నెక్స్ట్ నుంచి బాధపడాలా, ఎంత మోసం కదా. అదే పని. ఇటువంటి వారి మధ్యన మనం ఏం నేర్చుకోవాలా, ఏం నేర్చుకోవాలా? లాట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ నేర్చుకోవాలి. అటువంటి వాళ్ళ మధ్యన ఏం చేయాలా, నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఆడపిల్లలు కొన్ని రోజుల తర్వాత ఎవరో చేసుకుంటారు, మరి ఎవరు వాన్కాడు కూడా ఏం చేయాలా, వాళ్ళని సెట్ చేసుకొని కదా. అంటే ఈ అనుభవం కూడా మనం ఏం నేర్చుకోవాలా, మనకు శ్రమలు వస్తాయి, మనకు ప్రాబ్లంలు వస్తాయి. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నంతసేపు అన్నిటిలో ఏం చేస్తారు, నీకు శ్రమలను చేస్తారు. ఒకరోజు వస్తుంది ఇంత ఎవరు ఉండరు. అయితే నా విషయంలో అంటే కాదు, మా అమ్మ, మా అన్నోళ్ళు, మా వదిన వాళ్ళు ఏమంటే ఎక్కడన్నా నన్ను విన్నారా, 4 లక్షలు కదా పొందరా, మళ్ళీ తప్పించుకున్నాం, పెద్దది కాదు ఎంత పొందలే, మనం చూడని డబ్బులా, నువ్వు చూడని డబ్బులా. నేను గమనమైపోయినా చాలాసార్లు ఇప్పుడు కూడా బాధపడతా. వాళ్ళు అన్నప్పుడు అంతా బాధపడతా, వాళ్ళు అడిగినప్పుడు అంతా నేను
ఎందరో విశ్వాసులు వాసం నుండి పంపిన అన్యాయం అయిపోయినాయి నా ద్వారా. సరే, దేవుని స్తోత్రం. ప్రభు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించుకున్నాను. మీరందరూ ఈ వాక్యం విన్నారు. శ్రమలు సహజమే. అయితే 31 వచనం ఏం రాయబడినది? 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినంలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినినడలా నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఏం చేసిందో? ప్రామిస్. నేను చేయి వదలను విడువని ఎడబాయినటువంటి ఏం చేసిందో? ప్రమాణం చేసిందో. అబ్రాహాముతో ప్రమాణం చేసిండు, యాకోబుతో ప్రమాణం చేసిండు. యాకోబు, నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళు, నేనేం చేస్తా? ఐఎమ్ కమ్ విత్ యు, నీతో వస్తా, నిన్ను తీసుకువెళ్తా, తిరిగి అక్కడి నుంచి నేను తీసుకొస్తా. నిన్నెప్పుడు ఎవరు నువ్వు అంటే మోషే అడిగితే నేను ఉన్నవాడును, నేను నా దేవుని నమ్మినందుకు గర్వపడుతున్నా. మేబీ అనేకమైన పరిస్థితులు వస్తాయి. ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావంటే ఒక వ్యక్తి కష్టము, ఒక వ్యక్తి శ్రమ, తన యొక్క ఏమి ఎవరు ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసింది విలియం కేరీ. విలియం కేరీ ఏం చేసిండు? ఒక పక్కన ఇండియాకి వచ్చిన తర్వాత తన పిల్లలు చనిపోతూ వచ్చారు. ఇది కలరాకు చనిపోతూ వచ్చారు. ఒక పక్కన ఆ పిల్లలు చనిపోతుండగానే వాళ్ళ భార్య మానసిక వ్యాధిగా పిచ్చిదైపోయింది. సరే, ఒక కుమారుని పోయి మట్టి చేసి వస్తే ఇంకో కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు ఆ పిచ్చి దాన్ని పెట్టుకొని దేవుని సేవ చేసేడు. మన ఊరికే చదివేది కాదు. అమ్మో, ఎంత శ్రమ! ఏదో పెద్ద మందిరం పడేసిన 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మా ఆధార్ కార్డు చేంజ్ అయినందుకు కన్నీళ్ళు ఇడుతున్నా కానీ సొంత కుమారులను పోగొట్టుకున్నారు. ఒక ఆయన కొంచెం ఒక సాక్ష్యం చెప్పారు, క్షమించండి, ఛాన్స్ అయిపోయింది. ఒక మందిరంలో ఒక చోటన మన విజయవాడ ప్రాంతంలోనే, ఈ ఒంగోలు, విజయవాడ, నెల్లూరు ప్రాంతంలోనే ఒక చర్చిలోకి ఒక సేవకుని ఇన్వైట్ చేస్తున్నారు. దేవుని వాక్యం చెప్పేదాన్ని ఇన్వైట్ చేస్తే ఒక చోటులో వచ్చి కూర్చుంటే ఆ బల్లకు చుట్టూరు ఒక సమాధులు ఉంటాయంట. సమాధులు ఉంటే ఏంది సమాధులు ఉంటాయి? ఎక్కడ? డైనింగ్ హాల్లో సమాధులు ఉన్నాయంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అన్నారంట, ఒకనొక దినము ఇక్కడ సేవకులు వచ్చింది, ఒక రోజులోనే పిల్లలు చనిపోయింది. ఏమైంది? చనిపోతే ఆ పిల్లలను బయట ఎక్కడనో పాతి పెట్టకుండా తన దగ్గరనే పాతి పెట్టుకున్నాడు. ఆయన చేసిన సేవ ఈరోజు ఇది రోజు చూసుకుంటాడు. అన్న పిల్లలు నీకు నాకు వచ్చిన శ్రమలు అంతే, మనమేం లేదు. అయితే శ్రమలు సహజం. ఓర్పు ఏం చేస్తుంది? మేబీ బైబిల్ మాట కాకుండా ఓర్మి గల వచనం కలుగుతుంది. నన్ను బట్టి ఇప్పుడే దేవుడు కదా, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు కనికరం గల దేవుడు, దేవుడు కృప గల దేవుడు. ఒకవేళ శ్రమలు వస్తే బాధపడి పారిపోవద్దండి. ఎందుకంటే నీ కొరకు బాహాటముగా ఆయన అనుభవించిన శ్రమలు నేను నథింగ్. ఎవరైనా అనుభవించిన ఆయన ఎవరు? దేవాతి దేవుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు, వేలాది కోట్ల దూతలు, 24 పెద్దలు, పరిశుద్ధుడని అతి శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన దిగుతూ వచ్చాడు. ఆయన పన్న శ్రమలకు నీ శ్రమలు నత్తే. అందుబట్టి సమయంలో మనం పరీక్షించుకున్నాం. శ్రమలు చూసి పారిపోతున్నారా? శ్రమలు చూసి దేవుని వద్దనుకుంటున్నారా? సరే, ఈ శ్రమలు వచ్చినాయి కదా, కొన్ని రోజులు నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నారా? దేవుడు ఉదయకాల సమయంలోనే కొలుపు చేసి ప్రేమించినాడు. కోరదగింది ఏం లేదు. స్వార్థమే కానీ ఆయన వంటి సాటి అయిన వాడు ఎవరు లేదు. అందుని బట్టి దేవుడు గొప్ప దేవుడు కనుక మనం ఏం చేయాలా? మనం నెవర్ ఎప్పుడు కూడా దేవుడి నుంచి వాక్యం దేవుడి ఆశీర్వదించాలి. పరీక్షించుకుందాం.
సరి చేసుకుందాం, బలలో పాల్గొందాం.